హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మంత్లీ యూట్యూబ్ ఛానల్. సో 18th వీడియో చూశారు కదా. సో ఈరోజు 19th January 2024. ఈరోజు ఎర్నింగ్స్ చూద్దాం ఎలా ఉంటాయో. నిన్నైతే మార్నింగ్ నుంచి బాగానే ఉంది. నిన్న చేసిన ఎర్నింగ్స్ అయితే కొంచెం మధ్యాహ్నం నుంచి కొద్దిగా డల్ అయిపోయింది. అందుకే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేద్దామని. ఇగో 4 అవుతుంది, లెట్స్ గో. టైం 4 అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ మంచిగా అవుతుందని అనుకుంటున్నాం. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. నేను 4,000 వేసుకొని వెళ్ళాలి ఈరోజుకి యావరేజ్గా అనుకుంటున్నా. ఎంత అవుతుందో తెలియదు. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఓకే, ఇక ఫస్ట్ బుకింగ్ ఊబర్లో ఒక 40 కిలోమీటర్స్కి 470 ఇచ్చిండు. 516 క్యాష్ కలెక్టెడ్. దీని తర్వాత ఇక ఊబర్లో మళ్ళా నుంచి కోటిపల్లి నుంచి వచ్చింది 11.9 కిలోమీటర్స్కి 202 రూపాయలు. దీని తర్వాత ఒక ర్యాప్లో బుకింగ్ తీసుకున్నా, ర్యాపిడో. $287 వచ్చింది, 287 రూపీస్. దాని తర్వాత మళ్ళీ ఒకటి 175 రూపీస్. ఇప్పుడు వరకు అయితే ఎర్నింగ్స్ 848 ప్లస్ ఒక 1100 దాకా అయింది. ఇప్పుడు ఐటీ సిటీలో ఉన్నా, కొత్త కూడా టెక్ సిటీ. ఇప్పుడు ఎక్కడ పడుతుందో చూడాలి. స్లోగానే పడుతున్నాయి. నిన్న మనట్లాగైతే కొంచెం ఫాస్ట్ అయితే లేదు, స్లోగా పడుతున్నాయి బుకింగ్స్ అయితే. 1100 అంటే 100 తిరిగిన, 101 కిలోమీటర్స్ తిరిగిన 1100కి. ఓకే, ఇగో కొండాపూర్ నుంచి వచ్చిన బుకింగ్ పడింది, వచ్చిన కోకాపేటకి గచ్చిబౌలి. కొండాపూర్ నుంచి 123 రూపీస్, 6.8 కిలోమీటర్స్. ఇప్పుడు నాకు ఒకటి ఇంటర్సిటీ బుకింగ్ వచ్చింది. ఇగో లొకేషన్ ఇక్కడ పెట్టిండు, లొకేషన్కి వచ్చిన కానీ ఈయన కస్టమర్ ఉన్నాడు. హలో హలో హలో, వినపడతలేదు. అరే లొకేషన్ వీడియో పెట్టినాడు అసలుకి. లొకేషన్ ఈడ పెట్టిండు, ఆయనేమో ఈడుండు. కొంతమందికి లొకేషన్ పడితే నీకు అవసరం లేదు, నాకు మామూలు కాల్ చేస్తాను. హలో 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 హలో, వాయిస్ వినపడతలేదు. ఇంకేం చేస్తాం, క్యాన్సిల్ చేస్తాయి. కానీ టైం రాను కావట్లేదు ఎందుకు, వెయిటింగ్ టైం ఇది ఆన్ అవ్వట్లేదు ఎందుకు. సరే క్యాన్సిల్ చేసేస్తుంది. ఇది ఇంటర్సిటీ బుకింగ్ పికప్కి ఏమో 3 కిలోమీటర్లు వచ్చిన, 3.5 కిలోమీటర్ తీసుకోకుండా మంచిగా ఉండేది. ఆడికి మళ్ళీ దూరం కనపడుతుంది కస్టమర్. వాడి ఎట్ట పెట్టిండో ఆయన, ఏదో ఖానాపూర్ రోడ్ అంత అది. కోకాపేటలో ఉన్నప్పుడు పడింది బుకింగ్. కోకాపేట డ్రాప్ అవుతానే వచ్చింది.
మాట్లాడదామన్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఏం మాట్లాడలేడు. ఏమన్నా అతన్ని ఫోన్ మైక్ ఏమైనా పోయిందా ఏమో తెలియదు అని. బుకింగ్ పడితే ఎయిర్పోర్ట్కి పడితే పోయి సిఎన్జి అని పెడతాను చూస్తున్నా. 4 పాయింట్లు ఉంది సిఎన్జి ఇప్పటికైతే. చూద్దాం. కోకాపేట్ ఇక్కడ నుంచి నార్త్ సైడ్ అటు వెళ్తే బుకింగ్ పడతాయి. ఇగో అప్పుడు లాస్ట్ కోకాపేట అది పోయినాక సంగారెడ్డి బుకింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంటర్సిటీ, దాని తర్వాత ఇగో ఎయిర్పోర్ట్ 26 కిలోమీటర్స్ 521 ఇచ్చిండు. దీని తర్వాత లెట్స్ గో రాలే ఇంకా. ఇప్పుడు డ్రాప్ అయిపోయి గంట అవుతుంది. సిఎన్జి పట్టించుకున్నా పోయేసి. ఇక 141 ఉన్నాయి ఇంకా వెహికల్స్. ఓలాలో వచ్చింటే పిన్ను లోపలికి వచ్చిన. ఏదో కొంచెం డల్గానే ఉంది బిజినెస్. వెనకాల చూసినారా తమ్ముడు లోకేష్ అప్పుడు కనపడుతుంటాడు మన ఛానల్లో. బాబు లోకేష్ జస్పీల్ వచ్చి అరే కదులుతున్నారు. ఇప్పుడు కదులుతుంది లైన్. రాబో ముందుకు రాబో. ఈ లైన్ కలుతా, నీ లైన్ కలుతుంది. రే చాలా చెప్పింది వచ్చి వెహికల్స్ కదులుతలేదు. ఎయిర్పోర్ట్ పికప్ పాయింట్, ఓలా పికప్ పాయింట్. ఈయన ఎవరో సారు ఆరా వెహికల్ టాప్ అండ్ తీసుకున్నాడు. అగ్గ వచ్చిండు దూసుకొని వచ్చేసిగా ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వచ్చిన ఎల్బీనగర్కి. ఇగో 27.6 కిలోమీటర్స్కి 293 ఇచ్చిండు. క్యాష్ కలెక్టెడ్ ఏమో 703 రూపీస్. సో ఇంకా బుకింగ్ అయితే రాలేదు. పార్క్ చేసి ఇక్కడ కామ్యా ఫ్లైఓవర్ కాడ పక్కన కార్ పార్క్ చేసిన. ఇక 130 రూపీస్ బిర్యానీ డైనింగ్ అంటే ఎక్కువ అంటే సార్ టేస్ట్ ట్రై చేద్దామని ఆకలి అవుతుందని ఇగో వచ్చిన. పైన ఇక్కడ కూర్చున్నా. ఫస్ట్ కస్టమర్ మనమే అనుకుంటా. 130 రూపీస్ బిర్యానీ అది వస్తుంది. బిర్యానీ కూడా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంది బిర్యానీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక పీస్ అయితే ఇంత పీస్ ఇచ్చిండు. రైస్ క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ ట్రై చేద్దాం. బాగా వేడిగా ఉంది. ముక్క కూడా మంచిగా ఉడికింది. కాలిపోతుంది. టేస్ట్ అయితే అంత స్పెషల్గా ఏమి అనిపించలే కానీ బాగుంది. ఓకే, ఎక్కువ మసాలా ఇది అంతా ఎక్కువ లేదు కానీ ఓకే ఫైన్ బాగుంది. పీస్ కూడా క్వాంటిటీ మంచిగా ఇచ్చింది. ఓకే, తిన్నాక ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టిన బుక్ అయితే ఇంకా వస్తలేవు. అలా కామ్యా ఫ్లేవర్ కాడ బిర్యానీ తిన్నా. తినేసిన తర్వాత అప్పటి వరకు ఆన్లైన్లో ఉండేది. తినేసిన తర్వాత బాగా సేపటికి ఒక 30 to 40 మినిట్స్ ఆ మధ్యలో అయితే బుకింగ్ వచ్చింది ఊబర్లో. ఇక్కడి నుంచి అంటే కొత్తపేట, కొత్తపేట నుంచి సైనిక్పూర్ వచ్చింది. 18 కిలోమీటర్లకి 251 ఇచ్చిండు. 258 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. ఓకే, దీని తర్వాత అయితే వండర్ అని చెప్పుకోవచ్చు. అప్పుడే 2 గంటలకు డ్రాప్ అయిపోయింది. ఆడ 2:45 కనేసి ఒక రిజర్వేషన్ వచ్చింది. స్క్రీన్ షాట్ తీసిన. 46 కిలోమీటర్ 1,152 రూపాయలు అని చూపించిండు. 245 కానీ నేను అప్పుడు 210 ఆడున్నా. సో ఇది యాక్సెప్ట్ చేసిన. అది అమౌంట్ ఎంత వచ్చిందంటే 50 కిలోమీటర్స్కి యాక్చువల్గా 70 కిలోమీటర్స్ అయింది. అప్డేట్ చేయలేదు వాడు. అవుటర్ మీద వచ్చిన 50 కిలోమీటర్స్కి
1 hour 12 minutes 1288 రూపాయలు వచ్చింది. క్యాష్ కలెక్ట్ చూస్తే మామూలుగా చూడండి 500 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. 1781 రూపాయి క్యాష్ కలెక్టెడ్. దేవుడా 500 రూపాయలు ఇదొక్క బుకింగ్లో కమిషన్ తీసుకున్నాడు. బట్ 50 కిలోమీటర్ తిరిగితే 70 కిలోమీటర్ తిరిగితే 50 కిలోమీటర్ కౌంట్ చేసిండు. మరి చాలా తక్కువ కౌంట్ చేసిండు. నేను తిరిగిందేమో 50 కిలోమీటర్ 70 కిలోమీటర్లు. సరే ఓకే. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఊబర్లో 3033 రూపాయలు అయింది. 33 రూపాయలు. ఓలాలో 293, సారీ 294. ర్యాపిడోలో 287. ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ 3600. ఇందులో మనం సిఎన్జి తీసేస్తే 1100 సిఎన్జి తీసేస్తే 2500. ఇందులో మనం మెయింటెనెన్స్ దాన్ని తీసేస్తే మెయింటెనెన్స్ ఏమైనా చేస్తే 1500. ఎన్ని అవర్స్ అంటే ఇగో 5 అయింది. 13 అవర్స్ లాగింగ్ చేసినాం. 1500 రూపాయలు మనకు సిఎన్జి మెయింటెనెన్స్కు అన్నీ పోగా, సిఎన్జి మెయింటెనెన్స్ ఈఎంఐ అన్ని ఖర్చులు పోగా 1500 రూపాయలు వచ్చింది. 1500 మనం ఒక ఫుడ్ ఖర్చు 200 తీసేస్తే కూడా 1300 మనం మిగిలినట్లే. ఓకే. ఈరోజు బిజినెస్ అయితే పొద్దున కొంచెం ఒక 7 వరకు బాగా మంచిగా వచ్చింది. తర్వాత నానకామ్ కూడా అది మెహం అవుతారు ఆర్ట్స్ నర్సింగ్ వెళ్ళిన తర్వాత అయితే అది సంగారెడ్డి బుకింగ్ అయిన తర్వాత 1 అవర్ బుకింగ్ సరిగా లేదు. సో దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన. ఎయిర్పోర్ట్ కొంచెం బాగా లేట్ అయిపోయింది. ఆడొక 1 అవర్ దాకా వేస్ట్ అయిపోయింది. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వచ్చాక మళ్ళీ అప్పుడు కూడా ఒక 1 అవర్ నుంచి వేస్ట్ అయిపోయింది. అంటే ఓవరాల్గా ఒక 3 అవర్స్ అయితే ఎయిర్పోర్ట్ అయితే బాగా వేస్ట్ అయిపోయింది బుకింగ్స్ రాక. మధ్య అప్పుడప్పుడైతే వచ్చినాయి. ఓకే. ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఇంకోటి కొంతమంది ఎస్సీ వెహికల్ అంటే ఎస్సీ వెహికల్ ఎర్నింగ్స్ అడుగుతున్నారు. ఇంకా మీ దగ్గర ఎవరికాడన్నా ఎస్సీ వెహికల్ 7 సీటర్ ఎవరికాడన్నా ఉంటే నాకు కింద ఎస్సీ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ సిఎన్జి వెహికల్ ఓన్లీ సిఎన్జి వెహికల్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే. ఎర్నింగ్స్ వీడియో చేద్దాం. ఓకే. ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. అంతా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.